ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. సరే, ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల గురించి ఏం చెప్తారు మీరు? నేనేం చెప్పను. సరే, ఒక సినిమా హీరోగా, ఒక రాజకీయవేత్తగా చెప్పండి. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే చిరు గారి ఫ్యామిలీతో మీకు బాగా రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఏమనిపిస్తుంది ఆయన చూస్తున్నప్పుడు? వాళ్ళ రాజకీయం ఏమైనా అవుతుందని మీకు ఏమైనా అనిపించిందా? నార్మల్గా ఒక ఆయనలో నాకు నచ్చిన ఇదేంటంటే, కొంతమంది వచ్చేసి ఏదో చేద్దామని వచ్చేసి అది అవ్వకపోతే వదిలేసి వెళ్ళిపోతారు. ఆయన సక్సెస్ అయినా అవ్వకపోయినా పార్టీని పెట్టుకున్న తర్వాత పార్టీని నమ్ముకొని, పార్టీ కార్యకర్తలను నమ్ముకొని ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఆయన. వన్ డే ఆర్ అదర్ హీల్ మంచి పొజిషన్కి వెళ్తాడు. మళ్ళీ ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైనాకైనా. ఎప్పుడనేది నేను చెప్పలేను. అలా వచ్చిన రోజున మా సినిమా నుంచి ఇంకొకళ్ళు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడని గర్వపడతారు. ఎప్పుడైనా కలిసి మాట్లాడారా? ఈ పాలిటిక్స్ గురించి ఎప్పుడు మాట్లాడాల. కాకపోతే నేను పోటీ చేసినప్పుడు అప్పుడు బీజేపీను ఈ పార్టీ కూడా కలిసి చేశాం కదా. అప్పుడు నాకు ఒక రోజు వన్ డే వచ్చాడు ప్రచారానికి. వన్ డే కూడా కాదు, ఒక 2 hours రాజమండ్రిలో పెద్ద మీటింగ్ అరేంజ్ చేసాం. ఆ మీటింగ్ వచ్చి ఆ రోజు ఓకే, అంతే తప్ప అసలు అంటే ఇప్పుడు చిరంజీవి బ్రదర్స్తో అందరు మిగిలిన వాళ్ళతో ఉన్నంత క్లోజ్గా ఉండను నేను. అంటే అతను కూడా నాలాగే ఒక షై పర్సన్, ఇల్లు తన పని తన ఇదే తప్ప 10 మందితో తిరగటం, జోకులు వేయటం, కబుర్లు చెప్పడం అలాంటివి కూడా చేయడు. తన సిస్టంలోనే ఉంటాడు అతను పద్ధతికి. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారనుకోండి, ఫోన్ చేస్తే ఏంటనే ఏం చేస్తున్నావు, సరదాగా వాళ్ళు షూటింగ్ రాకూడదు, లంచ్ అక్కడ చేద్దాం కలిసి అని అంటాడు. అట్లా పవన్ కళ్యాణ్కి నేను ఎప్పుడు అంటే ఆయనతో కలిసి కూడా ఎప్పుడు యాక్ట్ చేయలే. ఇక్కడ కలుసుకున్న రోజున హలో అండి బాగున్నారా అంతవరకు.